राम जय राजा राम, राम राम जय सीताराम। राम राम जय राजा राम, राम राम जय सीताराम। राम राम जय राजा राम, राम राम जय सीताराम। राम राम जय राजा राम। జయ శ్రీమన్నారాయణ. ఈరోజు మా అక్క బావగారి వివాహం జరిగి 60 ఏళ్ళు అయిన సందర్భంగా వారిద్దరికి నా హృదయపూర్వక నివాళులు సమర్పిస్తున్నాను. మా అక్క బావగారిద్దరిది ఆదర్శ దాంపత్యం. వారిరువురు కూడా అన్యోన్యంగా ఉండి ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటూ ప్రశాంతంగా జీవితం గడిపేవారు. మా అక్క పెళ్ళి అయ్యేసరికి నాకు 10 ఏళ్ళు. మా అక్క అత్తారింటికి వెళ్ళేటప్పుడు హైదరాబాద్కి నేను కూడా అక్కడికి సాయంగా వెళ్ళాను. అక్కడ కొన్ని రోజులు ఉన్నాను. అక్కడ మా అక్క అత్తగారింట్లో అందరూ కూడా చాలా అభిమానంగా ఆప్యాయంగా బాగా చూసుకునేవారు. మా బావగారు చాలా సరదాగా హుషారుగా ఉండేవారు. ఆయనకు అందరినీ నవ్విస్తూ జోక్స్ వేస్తూ సరదాగా గడుపుతూ ఉండేవారు అందరితోటి. మా బావగారికి పాటలు అంటే చాలా ఇష్టం. పాటలు పాడుతూ ఉండేవారు. తర్వాత హిందుస్థానీ సంగీతం కూడా నేర్చుకున్నారు. పాటలు బాగా పాడుతూ ఉండేవారు. అప్పుడప్పుడు మాకు ఆయన పాటలు పాడేటప్పుడు మాకు ఇష్టమైన పాటలు అడిగి పాడించుకుంటూ ఉండేవారు. మా బావగారు చిన్న చిన్న కవితలు సరళాగా రాస్తుండేవారు. అవి మా మరిది గారు రామోజీ గారి ప్రోద్బలంతో, ప్రోత్సాహంతో, సహకారంతో అవి చిన్న పుస్తకంగా ప్రింట్ చేయడం జరిగింది. ఆ పుస్తకాలు కథలు అవి ఎంత సరళమైన భాషలో భావయుక్తంగా చాలా బాగుంది. మా బావగారికి భగవద్గీత అంటే కూడా చాలా ఇష్టం. ఆయన తీరిక సమయాల్లో భగవద్గీత చదువుకుంటూ ఉండేవారు. అక్క ఓర్పుగా నేర్పుగా తన జీవితం ప్రశాంతంగా గడిపింది. అక్క అన్ని పనులు క్రమ పద్ధతిలో నీట్గా బాగా చేసేది. అత్తవారింట్లో అందరికీ కావాల్సి వచ్చినట్టుగా వారి అవసరాలను కనిపెట్టి అన్ని పనులు అవలీలగా ఓపికగా చేస్తుండేది. అత్తవారింట్లో అందరినీ తను అలా అభిమానంగా చూసేది. అలాగే వాళ్ళందరూ కూడా అక్కని చాలా అభిమానంగా చూస్తుండేవారు. మా అక్క బావగారికి 4 అమ్మాయిలు. పిల్లలందరినీ వాళ్ళు చాలా క్రమశిక్షణలో పద్ధతిగా బాగా పెంచారు. మా అక్క వాళ్ళ పిల్లలకి ఇంటి పనులు, వంట పని అన్నీ కూడా బాగా నేర్పించింది. నీట్గా చేయడం అది నేర్పించింది. వాళ్ళు చదువులో కూడా బాగా 4 బాగా చదువుకుని వృద్ధిలోకి వచ్చారు. వాళ్ళకి సంగీతం కూడా కర్ణాటక సంగీతం కూడా నేర్పించారు. వాళ్ళు చాలా బాగా పాటలు పాడతారు. పిల్లలు 4 కూడా మంచి సంబంధాలు చూసి వివాహం జరిపించారు. అల్లుళ్ళు 4 కూడా చాలా మంచి వాళ్ళు దొరికారు. మా అక్క బావగారి అదృష్టం వల్ల వాళ్ళకి కొడుకులు లేని లోటు అల్లుళ్ళ వల్ల తీరింది. మా అక్క బావగారిద్దరికి వాళ్ళందరూ చాలా సహాయ సహకారాలు అందిస్తూ చాలా బాగా చూసుకునేవారు. 4 అమ్మాయిల పెళ్ళిళ్ళు అయ్యి బాధ్యతలు కొంచెం తీరాయి అనుకునే సమయానికి మా అక్కకి అకస్మాత్తుగా కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి ఎదురైంది. ఆ సమయంలో మా బావగారి చెల్లెలైన శ్యామల గారు అమెరికాలో ఉన్న ఆవిడ ఈ విషయం తెలిసి హైదరాబాద్ వచ్చి
మా అక్క బావగారు పిల్లలందరికీ ధైర్యం చెప్పి డోనర్ని వెతికి ఆపరేషన్ జయప్రదంగా జరిపించారు. ఆవిడ చేసిన సహాయం మరువలేనిది. ఆ సమయంలో చుట్టాలందరూ కూడా మా అక్క బావగారికి వాళ్ళ సహకారం సహాయం అందించారు. ఆపరేషన్ తర్వాత మా అక్కకి పునర్జన్మ ప్రసాదింపబడింది. ఆపరేషన్ తర్వాత చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చేది. మందులు కూడా చాలా వాడవలసి వచ్చేది. డాక్టర్ల సలహా ప్రకారం అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మందులు జాగ్రత్తగా వాడుతూ తన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటుంది. మా బావగారు అంత అనారోగ్యంలో కూడా మా బావగారికి కూడా కావాల్సిన సదుపాయాలన్నీ చేస్తూ ఆయన అవసరాలన్నీ గమనించి చూస్తూ ఆయనకి ఎప్పుడైనా అనారోగ్యం వచ్చినప్పుడు ఆయన కూడా మందులని సమయానికి ఇచ్చి అన్ని సమర్థవంతంగా ఓపికగా చేస్తుంది. కానీ అనారోగ్యం కారణం వల్ల పనులు ఎక్కువ చేయలేకపోయేది. ఒక పని వాళ్ళ సాయంతో వంటమూటి సాయంతో కాలం గడుపుకోవాల్సి వచ్చేది. వాళ్ళతోటి కూడా మంచిగా ఉంటూ తనకు కావాల్సిన విధంగా వాళ్ళ చేత ఓర్పుగా నేర్పుగా చెప్పి చేయించుకుంటూ జీవితం సాఫీగా గడిచిపోయేలా చేసుకునేది. మా అక్కని పని వాళ్ళందరూ కూడా అభిమానించేవారు. వాళ్ళని కూడా తను చాలా ఆదరాభిమానంతో చూసుకుంటూ ఉండేది. మా అక్క అనారోగ్య కారణం వల్ల ఎక్కడికి బయటికి వెళ్ళలేకపోయినా అందరితో ఫోన్లో కాంటాక్ట్లో ఉండేది. అందరికీ మన వాళ్ళందరికీ ఫోన్ చేయడం, అందరి క్షేమ సమాచారాలు కనుక్కోవడం అన్నీ చేస్తుండే. అందరికీ వీలైనప్పుడు వాళ్ళ ఇంటికి రమ్మని ఆహ్వానిస్తుండేది. ఎవరైనా వాళ్ళ ఇంటికి వెళ్తే చాలా సంతోషించేది. తను ఎక్కడికి రాలేని కారణంగా అప్పుడప్పుడు మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను తరచుగా వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి కాలం గడిపి వస్తుండేవాళ్ళు. మేము కనుక వెళ్తే 2-3 రోజులు ఉండేలాగా రమ్మంటుండేది. అలాగే మేము కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి సరదాగా కాలక్షేపం చేసి వస్తుండేవాళ్ళం. మా అక్కకి మేమందరం అంటే చాలా అభిమానం. నాకు అక్కగా సలహాలు సహకారం అందిస్తూ ఉండేది. మా అక్క రోజు ఉదయం స్నానానంతరం దేవుడి దగ్గర పూజ చేసుకుని ఆదిత్య హృదయం, విష్ణు సహస్రనామం మొదలైన స్తోత్రాలని యథావిధిగా చదువుకుంటుండేది. ఉదయం సాయంత్రం 2 పూట్ల మెడిటేషన్ కూడా చేసుకుంటూ ఉండేది. ఇలా ప్రశాంతంగా కాలం గడుపుతూ ఉండేది. మాకు ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే వారితో ఆప్యాయంగా మాట్లాడి మంచి ఆతిథ్యం ఇస్తుండేది. మా అక్కకి మేమన్నా మా పిల్లలు మాధవి సారథి అన్న చాలా అభిమానం. మాకు అవసరమైనప్పుడు కావాల్సిన సహాయ సహకారాలు మేము అడగకుండానే అందిస్తుండేది. మా అబ్బాయి సారథి పెళ్ళి రాజమండ్రిలో అయింది. ఆ పెళ్ళికి తన ఆరోగ్యం సరిగ్గా సహకరించకపోయినా రాజమండ్రి పెళ్ళికి వచ్చి మాకు చాలా సంతోషాన్ని కలిగించింది. అది మాకు ఒక మరపురాని అనుభూతి.
ఇలా ప్రశాంతంగా జీవితం సాగిపోతున్న సమయంలో అకస్మాత్తుగా మా బావగారు స్వల్ప అనారోగ్యంతో పరమపదం చేరుకోవడం సంభవించింది. ఆ సమయంలో కూడా అక్క ధైర్యపడకుండా ధైర్యంగా ఉండి పిల్లలకి ధైర్యం చెప్పి జరగాల్సిన కార్యక్రమాలన్నీ సక్రమంగా సవ్యంగా జరిగేలాగా కార్యక్రమం నిర్వహించింది. పిల్లల సహకారంతో అన్ని కార్యక్రమాలు నిర్విఘ్నంగా సక్రమంగా బాగా జరిగాయి. తర్వాత మా అక్కని ఇందిరాశేఖర్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడం జరిగింది. తర్వాత మా అక్క చివరి వరకు అక్కడే ఉండేది. అప్పుడు కూడా మేము అప్పుడప్పుడు వెళ్ళి మా అక్కని చూసి 1-2 రోజులు అక్కడ గడిపి వస్తూ ఉండేవాడు. తర్వాత సంవత్సరానికి మా బావగారి సంవత్సరికాల కార్యక్రమం కూడా పిల్లల చేత సక్రమంగా జరిపించి అన్ని యథావిధిగా జరిపించి తర్వాత ఇంకా కొన్ని రోజులకి తన బాధ్యతలన్నీ తీరిపోయాయని అనుకుందో ఏమో స్వల్పమైన అనారోగ్యంతో ఎక్కువ రోజులు మంచం మీద తీసుకోకుండా తను కూడా పరమపదం చేరుకుంది. మా అక్క బావగారు ఇద్దరు కూడా ధన్యజీవులు. వారిరువురికి కూడా అనాయాస మరణం లభించింది. అది ఎవరికో తప్ప సాధ్యం కాదు. వారిద్దరూ ఆదర్శ దంపతులుగా నిలిచిపోయారు. మా అక్క బావగారు ఇద్దరు కూడా ధన్యజీవులు. మా అక్క బావగారికి ఒక మనవరాలు అపూర్వ, మనవడు ప్రణవ్ ఉన్నారు. వారిద్దరు కూడా బాగా చదువుకుని వృద్ధిలోకి వస్తున్నారు. మా అక్క బావగారి మనవరాలు అపూర్వకి ఈ మధ్యనే వివాహం జరిగింది కృష్ణచరణ్ అనే అబ్బాయితో. వారిది చాలా సాంప్రదాయమైన మంచి కుటుంబం. మా అక్క బావగారికి అల్లుళ్ళు 4 కాకుండా మనవరాలకు కూడా మంచి భర్త దొరకడం చాలా అదృష్టం. మా అక్క బావగారి వివాహ షష్ఠి సందర్భంగా ఈ స్మృత్యంజలి కార్యక్రమం రూపకల్పన అపూర్వ యొక్క అపూర్వ సంకల్పం. అపూర్వకి ఇంత మంచి ఆలోచన వచ్చినందుకు అపూర్వని మేము అంత మనసారా అభినందిస్తున్నాం. మా అక్క బావగారి వివాహ షష్ఠి పూర్తి సందర్భంగా వారిద్దరిని ఈ విధంగా స్మరించుకునే అవకాశం నాకు కలగడం మా అదృష్టంగా భావిస్తున్నాను. మా అక్క బావగారికి మరోసారి మా దాసోహాలు సమర్పించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జయ శ్రీమన్నారాయణ. మీ అమ్మమ్మ తాతగారి గురించి ఏదైనా చెప్పమన్నప్పుడు ఏం చెప్పాలా అని చాలా ఆలోచించాను. వారి గురించి ఎంత చెప్పినా తక్కువే. మరి ఆవిడేమో ఒక ఆదిలక్ష్మి లాంటి ఆదర్శ మహిళ, ఆయనేమో లక్ష్మీపతి లాంటి శాంత స్వరూపులు. వారి దాంపత్యం చాలా ఆదర్శవంతమైంది. ఇంకేం చెప్తాం, వాళ్ళ ఇల్లు మాకు ఒక కల్పవృక్షం నీడలాగా, ఒక స్వర్గసీమలాగా అనిపించేది. మేము ఢిల్లీ నుంచి ఎప్పుడు వచ్చినా కూడా అక్కడికి ఎప్పుడు వెళ్తామా అని చెప్పేసి
మీ తాతగారు అంటే ఈయన మేము ఎప్పుడూ పువ్వుళ్ళు ఊరుతూ ఉండేవాళ్ళం. వచ్చినప్పుడల్లా అక్కడ చేరి ఒక 4 రోజులు గడిపితే కానీ మా ట్రిప్ కంప్లీట్ అయ్యేది కాదు. ఇప్పటికీ అవన్నీ తలుచుకున్నప్పుడు ఎంతో హాయిగా ఆనందంగా అనిపిస్తుంది. వాళ్ళ ఇంట్లో చక్కగా కళకళలాడే 4 ఆడపిల్లలు ఎంతో ఆనందంగా ఉండేది. ఇంకేంటి, ఆవిడ ఒక అన్నపూర్ణలాగా అందరి గురించి పట్టించుకుంటూ అందరికీ అన్నీ అందిస్తూ ఎప్పుడూ నవ్వు మొహం మించి చెదరకుండా అలా ఎలా ఉండేవారో నాకు ఇప్పటికీ చాలా విచిత్రంగా అనిపిస్తుంది. అసలు కె. విశ్వనాథ్ లాంటి వాళ్ళు చూసుంటుంటే కనుక ఆవిడ మీద ఒక 4 సినిమాలు తీసేవారేమో, అలా అనిపిస్తుంది నాకైతే. ఇప్పటికీ 60 ఏళ్ళు అయిపోయింది కదా వాళ్ళ పెళ్ళయి. వాళ్ళిద్దరూ ఈ పాటికి పరమాత్ముడి సన్నిధిలో ఆనందంగా హాయిగా ఉన్నారని భావిస్తున్నాను. వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళు ఆనందంగా ఉండాలని కోరుతున్నాను. ఇంతకు మించి నేనేం చెప్పగలను? సరేనా? బాయ్. ఈరోజు పెద్దమ్మ పెద్దనాన్నగారు 60th మ్యారేజ్ యానివర్సరీ ఒకేజన్లో ఈ స్మాల్ వీడియో తయారు చేస్తున్నాం. వాళ్ళని తలుచుకుంటే లాట్ ఆఫ్ మెమరీస్, లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇంకా దే ఆర్ లార్జర్ దాన్ లైఫ్ టు మీ. అంతా చాలా అందరినీ చాలా కనెక్టెడ్గా ఉండి అందరితోటి చాలా క్లోజ్గా కలిసి మెలిసి ఉండేట్లాగా ఎప్పుడు కూడా దట్ కైండ్ ఆఫ్ పిక్చర్ ఐ హ్యావ్. ఎందుకంటే మేము మోస్ట్లీ మధ్యప్రదేశ్లో ఉండేవాళ్ళం, కానీ పెద్దమ్మ పెద్దనాన్నగారితో చాలా క్లోజ్ ఇంట్రాక్షన్ ఉండేది ఎప్పుడు కూడా. సో చూస్తే ఆ టైమ్స్లో టెలిఫోన్స్ అవన్నీ కూడా చాలా తక్కువ యూజ్ చేసేవాళ్ళం, కానీ వాళ్ళ దగ్గర నుంచి లెటర్స్ కానీ ఫోన్ కాల్స్ కానీ రావడం, మేము ఇక్కడి నుంచి ఫోన్ చేయడం అలాంటివి చాలా ఎక్కువగా ఉండేది. వాళ్ళతోటి ఎక్కువగా ఉండేది. అమ్మ వాళ్ళు కూడా చాలా ఎక్కువగా ఇంట్రాక్షన్ చేసేవాళ్ళు. లెటర్స్, గ్రీటింగ్ కార్డ్స్, ఫోన్స్, టెలిగ్రామ్స్ అవన్నీ చాలా we felt like we are always connected. సమ్మర్ హాలిడేస్కి అక్కడికి వెళ్ళేటప్పుడు డెఫినెట్గా హైదరాబాద్ వచ్చినప్పుడు వాళ్ళని పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఉండడం, అక్కడ పెద్ద ఉయ్యాలు ఉండేది, వాళ్ళ పెద్ద ఫ్రిడ్జ్ ఉండేది, అవన్నీ కొత్తగా ఉండేవి చిన్నప్పుడు. సో అవన్నీ కూడా చాలా ఫ్రెష్గా ఉంది. ప్లస్ మా పెద్ద అక్కలతోటి ఆడుకోవడం అన్నీ కూడా చాలా మెమొరబుల్గా ఉండేవి. ప్లస్ పెద్దమ్మ చేసే స్పెషల్ ఐటమ్స్, ఎప్పుడు మేము వచ్చినప్పుడల్లా స్పెషల్ ఐటమ్స్ చేయడం, ఐస్ క్రీమ్స్ అలాంటివి ఇప్పించడం అలాంటివి చాలా ఉండేది. సో అవన్నీ చాలా ఫ్రెష్గా ఐ స్టిల్ చెరిష్ దోస్ మూమెంట్స్. ఇంకా మామూలుగా ఫోన్స్ అలాంటివిలో కూడా చాలా ఎక్కువసేపు మాట్లాడుతూ ఉండేవాళ్ళం. అమ్మమ్మ కన్నా ఎక్కువ పెద్దమ్మతో ఎక్కువ మాట్లాడేది నాకు తెలిసి మా అమ్మ. సో మచ్ ఆఫ్ ఇంట్రాక్షన్. అండ్ ఎప్పుడు ఫోన్ చేసినా సరే మేము కూడా మాట్లాడేవాళ్ళం.
సో అలాగా ఎప్పుడు కనెక్టెడ్గానే ఫీల్ అయ్యేవాళ్ళు. వాళ్ళు కలుసుకోవడం అవి కూడా చాలా మధ్యప్రదేశ్కి రావడం అన్నీ కూడా కొంచెం తక్కువ, చాలా దూరం కాబట్టి ఫిజికల్గా ఇంటరాక్షన్ తక్కువ, రిమోట్గా ఎక్కువ ఉండేది. బట్ వీ నెవర్ ఫెల్ట్ దట్ డిస్టెన్స్. సో అలాగే మేము ఆవిడకి ఒంట్లో బాగాలేనప్పుడు కూడా అమ్మ అక్కడ ముషీరాబాద్లో వెళ్ళి ఉండడం, అప్పుడు కూడా చాలా క్లోజ్గా అన్నీ దగ్గరుండి చూసుకోవడం అలాంటివన్నీ బాగా జరిగాయి. సో వీ ఫెల్ట్ లైక్ పెద్దమ్మ ఇస్ లైక్ ఎ మదర్. పెద్ద అమ్మలాగే నిజంగా చాలా ఇంట్రాక్షన్స్ అవి క్లోజ్గా ఉండడం, దగ్గర చూసుకోవడం అలాంటివన్నీ అమ్మకు కూడా చాలా దగ్గర. ఎప్పుడు కూడా దే యూస్ టు షేర్ ఎవ్రీథింగ్. సో మా అక్క కూడా ముషీరాబాద్ వాళ్ళ ఇంట్లో ఉండి MCA చేసుకుంది యాజ్ ఎర్ ఓన్ డాటర్. అదే పెద్దనాన్న చాలా క్లోజ్గా దే హ్యావ్ టేకెన్ కేర్. సో అలాగా చాలా మెమరీస్ ఉన్నాయి. అండ్ వీ రియల్లీ ఫెల్ట్ దట్ దే ఆర్ లైక్ అవర్ పేరెంట్స్ ఆల్వేస్. ప్రతి కష్టాల్లో నన్నింటిలో కూడా వాళ్ళ సంతోషం కన్నా వేరే వాళ్ళ సంతోషంకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఎలాగ హెల్ప్ చేయొచ్చు అనే ఆలోచన ఎప్పుడు కూడా వాళ్ళకి ఉండేది. అండ్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ టు అస్, అందరితో కూడా అలాగే కనెక్టెడ్గా ఉండేవారు వాళ్ళు. ఎప్పుడు కూడా అందరితోటి అందరి విషయాలు తెలుసుకోవడము అలాంటివన్నీ చాలా మంచిగా చూసుకున్నారు పెద్దమ్మకి ఫోన్ చేస్తే అందరి గురించి తెలిసిపోతుంది అనేది చాలా పాపులర్గా అందరు అగ్రీ అయ్యే విశేషం. సో ఆవిడ దగ్గర అందరి గురించి లేటెస్ట్ అండ్ గ్రేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు రెడీగా ఉండేది. సో ఆవిడకి మధ్యలో కిడ్నీ ప్రాబ్లం వచ్చాక కూడా షీ వాజ్ వెరీ బోల్డ్ అండ్ చాలా అన్ని ప్రికాషన్స్ అన్నీ తీసుకుని అన్నీ చేసి చాలా కేర్ఫుల్గా ఉండడం, అన్నీ పద్ధతులు ఫాలో అవన్నీ చేసేవారు. నా మ్యారేజ్ టైంకి కూడా ఆవిడ షీ వాజ్ నాట్ కంప్లీట్లీ రికవర్డ్, కానీ హైదరాబాద్లో కూడా చుట్టుపక్కల ఎక్కువ తిరగకుండా ఉండే టైంలో షీ హ్యాస్ డిసైడెడ్ టు విజిట్ అండ్ అటెండ్ మై మ్యారేజ్ ఈవెంట్ ఆల్సో ఇన్ రాజమండ్రి. సో అది చాలా పెద్ద విశేషం నాకు. సో ఆల్ ది వే ట్రైన్లో ట్రావెల్ అయ్యి అక్కడ పైన కూడా ఎక్కాల్సి వచ్చేది. సో అక్కడ పైన ఎక్కి అన్నీ కూడా చాలా ఓపికగా చేశారు. సో ఆవిడెప్పుడు కూడా సొంత కష్టాలను ఎప్పుడు చూసుకోకుండా వేరే వాళ్ళకి ఆనందం ఇవ్వడానికి ఇప్పుడు ప్రయత్నిస్తూ ఉండేవారు. సో అదే ఇంకా పెద్దనాన్నగారిని కూడా తెలిస్తే పెద్దనాన్నగారు కూడా ఎప్పుడు కూడా చాలా లైవ్లీగా ఉండేవారు. సో ఆయన ఎప్పుడు అందరినీ కలవడము అలాంటివన్నీ చేయడం, ఆయన పాటలు బాగా పాడేవారు. ఎప్పుడైనా బాగా పాటలు పాడడము అలాంటివన్నీ చాలా జ్ఞాపకం. ప్లస్ మేము హైదరాబాద్ మూవ్ అయ్యాక ఎప్పుడు ముషీరాబాద్ ఇంట్లో వచ్చేస్తూ ఉండేవారు. బికాజ్ హీ వాంట్స్ టు మీట్ ఇన్ పర్సన్. ఫోన్లో మాట్లాడడం ఆయన పద్ధతి ఎక్కువ కాదు. సో ఫోన్లో మాట్లాడినా ఫిజికల్గా కలవడం అనేది ఆయనకి చాలా చాలా ఇష్టం. సో మేము ఫోన్లో మాట్లాడినా సరే కూడా ఎప్పుడు వస్తున్నారని అడుగుతూ ఉండేవారు. ఆయన కూడా అప్పుడప్పుడు చెప్పకుండా కూడా సడన్గా వచ్చేస్తూ ఉండేవారు. కాసేపు కూర్చొని మళ్ళీ వెళ్ళిపోతూ ఉండేవారు. సో అలాగా నేను ఎప్పుడైనా మాట్లాడినా ఫోన్లో ఎప్పుడు కలుస్తున్నాను అనేవాడు. అప్పుడప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళే దారిలో మధ్యలో ఆగి కలుస్తూ ఉండడం
ఆయన చాలా ఆనందంగా ఫీల్ అయ్యేవారు ఎప్పుడైనా ఫిజికల్గా కలిస్తే. సో అలాగా ఆయన కూడా చాలా జోవియల్గా, లైవ్లీగా అందరినీ కనెక్టెడ్గా ఉండేవారు. అందరితోటి కలుస్తూ మెలుస్తూ ఉండడం ఆయన చాలా ఇష్టంగా ఉండేది. సో అదే అలాంటివి చాలా మెమరీస్ ఉన్నాయి. సో ఐ థింక్ బికాస్ ఆఫ్ పెద్దమ్మ అండ్ పెద్దనాన్న గారు, ది కంప్లీట్ ఓలేటి ఫ్యామిలీ ఇస్ so closely bonded and they are so closely linked with each other. I think all credit goes to Peddamma for that. And అమ్మమ్మ దగ్గర నుంచి ఐ థింక్ పెద్దమ్మ కూడా వచ్చింది. అండ్ అదే సేమ్ కల్చర్ మా పెద్ద అక్కలు కూడా దే ఆర్ టేకింగ్ ఫార్వర్డ్. అండ్ దే ఆర్ ఆల్సో వెరీ హెల్ప్ఫుల్ అండ్ సపోర్టివ్. Especially to me, I have experienced that. So with this, I would like to once again provide my tribute to Peddamma and Peddanaన్న garu on the 60th marriage anniversary. Yeah, thank you. పెద్దమ్మ పెద్దనాన్న గారి గురించి చెప్పాలంటే వాళ్ళిద్దరూ శాంతమూర్తులు, ప్రేమమూర్తులు. మేము మా చిన్నప్పుడు హైదరాబాద్కి సెలవులకి వెళ్ళడం, పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే నాకు సారథికి చాలా ఎక్సైటింగ్గా, హ్యాపీగా ఉండేది. అక్కడ పెద్ద డాబా, కిచెన్ దగ్గర అరుగు, అక్కడ అందరూ కజిన్స్ కలిసి ఆడుకోవడం, ఇదో పండగలాగా టైం స్పెండ్ అయిపోతూ ఉండేది. తర్వాత వాళ్ళు రామగుండం రావడం, అప్పుడప్పుడు మేము కోర్బా వెళ్ళాక వాళ్ళు అప్పుడప్పుడు సెలవులకి విలాయక్ వచ్చినప్పుడు అప్పుడు కోర్బాకి రావడం. దోస్ ఆర్ వెరీ హ్యాపీ మూమెంట్స్. చాలా బాగా టైం స్పెండ్ చేసాం అప్పుడు. నేను హైదరాబాద్కి వచ్చి చదువుకోవడం వల్ల పెద్దమ్మ పెద్దనాన్న గారి ఇంటికి ఇంకా తరచుగా రావడం, పెద్దమ్మ వాళ్ళతో టైం స్పెండ్ చేయడం జరిగింది. కరుణక్క పెళ్ళికి అక్కడ నేను వచ్చి ఉండడం కొన్ని రోజులు. అలాగా పెద్దమ్మతో పెద్దనాన్న గారితో ఇంటరాక్షన్స్ ఇంకా బాగా పెరిగాయి. అప్పుడు నేను వాళ్ళ ఇంట్లో చదువుకోవడం, పెద్దనాన్న గారు, నాయనమ్మ గారు నన్ను ప్రేమతో మనస్ఫూర్తిగా అక్కడ ఉంచుకోవడం చాలా అదృష్టంగా భావిస్తాను. పెద్దమ్మ వంటలు చాలా బాగా చేసేది. ఎంత సింపుల్ కూరైనా చాలా టేస్టీగా ఉండేది అక్కడ. ఇప్పటికీ నేను పెద్దమ్మ చేసినట్టు బెండకాయ టమాటా కూర ట్రై చేయాలని ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటాను. పెద్దమ్మ చిన్న చిన్న విషయాలు గమనించుకుంటూ, అలాగే నేను పెద్దమ్మతో నా కాలేజ్ విషయాలు, అవి ఫ్రెండ్స్ విషయాలు కూడా షేర్ చేసుకుంటూ ఉండేదాన్ని. ఓపిక్గా వినేది, ఇంట్రెస్టింగ్గా వినేది. అలాగే నేను ఎప్పుడైనా కాలేజ్ నుంచి రావడం లేట్ అయితే అక్కడ వరండాలో లైట్ వేసి ఉంచడం, అలా చిన్న చిన్న విషయాలతో పట్టించుకుంటూ ఉండేది. పెద్దనాన్న గారు అసలు పట్టించుకుంటున్నట్టు ఉండేవారు కాదు, కానీ అన్నీ అబ్జర్వ్ చేస్తూనే ఉండేవారు. నేను ఒకసారి మా ఫ్రెండ్ తోటి ఫోన్లో మాట్లాడుతుంటే ఫోన్ పెట్టేశాక, మాధవి నీ హిందీ చాలా బాగుంది, మధ్యప్రదేశ్లో చదువుకున్నావు కదా, అందుకే ప్యూర్గా ఉంది అని పొగిడారు. చాలా హ్యాపీగా అనిపించింది నాకు. అలా అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉండేవారు పెద్దనాన్న గారు. అక్కడ చదువుకుంటున్నప్పుడే నా పెళ్ళి కుదరడం, వాళ్ళిద్దరు బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉంటాయని నేను ఎప్పుడు భావిస్తూ ఉంటాను. వాళ్ళ పెద్దమ్మ పెద్దనాన్న గారి ఆధ్వర్యంలో పెద్దవాళ్ళు మా పెళ్ళికి తాంబూలాలు పుచ్చుకోవడం వాళ్ళ ఇంట్లోనే జరిగింది. పెళ్ళయ్యాక నేను సుందర్ వచ్చి పెద్దమ్మ పెద్దనాన్న గారి బ్లెస్సింగ్స్ తీసుకోవడం, తర్వాత ఫోన్లో మాట్లాడిన ఎంతో డీటెయిల్డ్గా కనుక్కునేది అన్ని విషయాలు పెద్దమ్మ. తర్వాత నేహా సుమేధ్ పుట్టాక వాళ్ళ ఇంటికి వెళ్ళడం, పెద్దనాన్న గారిని పెద్దమ్మని నాన్నమ్మ గారిని కలవడం, వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. మన అందరి మీద వాళ్ళిద్దరు బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉంటాయని
భావిస్తూ ఉంటాను. ఇంకో విషయం, నేను ఎంసీఏ చదివేశాక ఢిల్లీ వెళ్ళిపోతున్నప్పుడు పెద్దనాన్నగారు రామకృష్ణ మఠకి వెళ్ళి ఒక్కరే భగవద్గీత బుక్ కొని నాకు ప్రజెంట్ చేశారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. నా తరఫున, సుందర్ తరఫున, నేహా సుమిత్ తరఫున పెద్దమ్మ పెద్దనాన్నగారికి నమస్సుమాంజలులు. వాళ్ళిద్దరూ మనందరి మాటలు వింటున్నారనే తలుస్తాను. పెద్దమ్మ పెద్దనాన్నగారు, we will always miss you and we love you. Thank you and జై శ్రీమన్నారాయణ. తన అమ్మమ్మ తాతగారుల వివాహం 60 సంవత్సరాలు నిండుతున్నటువంటి సందర్భంలో ఆ వివాహ మహోత్సవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ సందర్భాన్ని అందరితోటి పంచుకోవాలని అపూర్వకి ఒక ఆలోచన రావడం చాలా అపూర్వమైనది. అది దీనికి అపూర్వం నేను చాలా అభినందిస్తున్నాను. 1964లో కాకినాడలో శ్రీ విద్యాసాగర్, శ్రీ రంగగారుల వివాహం జరిగినప్పుడు మా పెద్దమ్మ గారు, అమ్మాయి అంటాను, సుహాద్రి గారు, ఆవిడతో నేను కూడా వెళ్ళి ఆ వివాహ మహోత్సవాన్ని చూశాను, దాంట్లో పాల్గొన్నాను. ఆ సందర్భంగా మురళితో మంచి స్నేహం కూడా కుదిరింది. అందుచేత ఆ వివాహ సందర్భం అనేటువంటిది నాకు ఎప్పుడు కూడా మరపురాను. బృందాతనం వాళ్ళిద్దరికీ కూడా రంగగారు అలాగే విద్యాసాగర్ గారి సొత్తు, అందరూ ఉంటే అభిమానం, ఆత్మీయత చూపించేటువంటి గుణం కూడా. మేము హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా ముషీరాబాద్లో వాళ్ళకి దగ్గరలో కాచిగూడలో ఉండేవాళ్ళం. అప్పుడు కూడా వారిద్దరి ఆత్మీయతని బాగా చూసుకున్నాం కూడా. శ్రీ విద్యాసాగర్ గారికి నాకు మధ్యలో అనుకోకుండా ఒక రకమైనటువంటి ఆత్మీయత, అవ్యాజమైనటువంటి అనుబంధం నేను పుస్తకాలు ప్రచురించడంతో కలిగిందనే అనుకుంటున్నాను. మా నాన్నగారి రచనలని ఒక్కొక్కటి పుస్తకాలు కదా వేయడం, వారి దగ్గర తీసుకెళ్ళడం, అవి చూపించడంతో వారికి నేనంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఆత్మీయత, ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఆయన తీసుకున్నారు. మా ఇద్దరికి మధ్యలో వయస్సు చాలా తేడా ఉన్నప్పటికీ కూడా ఆయన నన్ను ఎంతో తన సొంత కుమారుడి కంటే కూడా ఎక్కువగా భావించారని నేను అనుకునేవాడిని. ఆయన ఒకసారి చెప్పినటువంటి వారి రచనల గురించి తెలుసుకుని వాటిని పుస్తకరూపంలో చేయగలగడం అనేటువంటిది నా అదృష్టం. అలాగే వారు తన గురించి రాసుకున్నది కూడా తన స్మృతులు, జీవన స్మృతులు అన్న శీర్షికతోటి వారు పరంపదించిన సందర్భంలో వైకుంఠారాధన రోజున దాన్ని అందరికీ ఇచ్చేటువంటి భాగ్యం కూడా నాకే కలిగింది. ఈ జన్మజన్మల బంధం అంటాం. ఆ జన్మజన్మల బంధం విద్యాసాగర్ గారు నాకు కలగడం అనేది నా అదృష్టం. విద్యాసాగర్ గారు రాసినటువంటి కథల పుస్తకానికి ప్రచురించడమే కాదు, దానికి ముందు మాట రాసే అదృష్టం కూడా నాకే ఆయన బలవంతం చేయడంతో, అది కూడా చాలా అనుకోకుండానే వారు పట్టుబట్టి మరీ నా చేత ముందు మాట రాయించారు. ఆ ముందు మాటలు రాయడం మొదలెట్టిన తర్వాతే నేను ఈ కోతి కొమ్మటి అనేటువంటిది ఫేస్బుక్లో మొదలెట్టాను. దాన్ని 100వ ఆర్టికల్ విద్యాసాగర్ గారి గురించి రాయడం,
వివరంగా ఆయనతో ఉన్నటువంటి ఆత్మీయత అనుబంధాలని గుర్తు చేసుకుంటూ ఆ 100వ కోతి కొమ్మచ్చి ఆర్టికల్ని శ్రీ విద్యాసాగర్ గారికే అంకితం ఇవ్వడం కూడా నేను చేసుకున్న పుణ్యమైన కోరు. ఏమైనా కానీ శ్రీమతి రంగ గారు శ్రీ విద్యాసాగర్ గారి 60వ వివాహ వార్షికోత్సవాన్ని మన ఒక్కటి జ్ఞాపకం చేసుకుని ఆనందించడమే కాకుండా మా అందరికీ కూడా మళ్ళీ కలపోసే విధంగా జ్ఞాపకం చేసుకొని ఆనందించే విధంగా చేస్తున్నటువంటి అపోలోకి నా ఆశీస్సులు, దీవెనలు, అభినందనలు. థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అపూర్వ. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవోపాస్మహే. శ్రీ హయగ్రీవ పరబ్రహ్మణే నమః. జై శ్రీమన్నారాయణ. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. వివాహాలు దైవ నిర్ణయాలు అంటారు పెద్దలు. ఓలేటి అప్పలాచార్యులు గారు, సత్యవతి గారు, మా అమ్మ శ్రీమతి ఎన్సి జగన్నాథమ్మకి చాలా చాలా కావలసిన దగ్గర బంధువులు. వారి ఆఖరి సంతానం విజయలక్ష్మితోటి మా వివాహం 14 ఫిబ్రవరి 1971 హైదరాబాదులో అప్పటి వారి అజంపుర ఇంట్లో ఆ ప్రాంగణంలో నా పెళ్లి జరిగింది. అప్పటి నుంచి ఓలేటి వంశం వారితోటి, బంధువులందరితోటి కూడా నాకు బంధుత్వం పెరిగింది. ఎంతో ఆప్యాయత, అభిమానం చాలా ఎక్కువగా కలుగుతూ వచ్చింది. మా విజయ అక్కయ్య అనేటువంటి రంగ తర్వాత వారి భర్త అయినటువంటి విద్యాసాగర్ గారు నన్ను పెళ్ళైన దగ్గర నుంచి ఎంతో అభిమానంగా, ఆప్యాయంగా వారి కుటుంబ సభ్యులతో పాటు నన్ను కూడా ఆదరించి, అభిమానించి చేశారు. రంగగారి విద్యాసాగర్ గారి వివాహం జరిగి ఇప్పటికీ 60 ఏళ్ళు పూర్తయిన సందర్భంలో ఆ పుణ్య దంపతుల దివ్య స్మృతికి నివాళులు అర్పించాలని వారి మనవరాలు అపూర్వ సంకల్పించడం, అందరినీ ఉత్సాహపరచడం చాలా అభినందనీయం. విద్యాసాగర్ గారు, రంగగారుల వివాహం 27 ఆగస్టు 1964లో కాకినాడలో వైభవంగా జరిగిందట. మా అమ్మ, నాన్నగారు, మా తమ్ముడు రామోజీ, మరికొందరు దగ్గర బంధువులు ఆ వివాహానికి వెళ్ళి నూతన వధూవరాన్ని ఆశీర్వదించి వారితో కొద్ది రోజులు కాకినాడలోనే గడిపి వచ్చారని చెప్పారు. రంగగారి, విద్యాసాగర్ గారి వివాహ బంధం ఏర్పడిన నాటి నుంచి వారి ఉభయుల దాంపత్యం, అనుబంధం, అనురాగం దినదిన ప్రవర్ధమానమవుతూ ఇంతింతై ఒటుడింతయ్యి అన్నట్లుగా బలపడింది. పిల్లా పాపలతోటి వారి సంసార జీవితం పూలబాటలాగా సాగిపోసాగింది. విద్యాసాగర్ గారు బోటనీలో లెక్చరర్ గారు. కోటు బూటు ధరించి కళాశాలకు వెళ్ళి పుస్తకంతో విద్యాబోధన చేసేవారు.
తన కుమార్తెలకు ఇంత సంగీతం, సాహిత్యం తదితర విద్యలు మీద అభివృద్ధిని పెంచి వారిని విద్యావేత్తలుగా, ప్రయోజకులుగా తీర్చిదిద్దారు. తన నలుగురు అమ్మాయిలని యోగ్యులుగా చేసి వారికి ఉత్తములైనటువంటి భర్తలని సమకూర్చి వారి కుటుంబాలని ఆనందవంతం చేశారు. మా అమ్మాయి మాధవి విషయంలో, చదువు విషయం, తర్వాత వివాహ విషయంలో విద్యాసాగర్ గారు, రంగ గారు, వారి కుటుంబ సభ్యులు మాకు చేసిన సహాయం, సహకారం, మార్గనిర్దేశం ఎంతో విలువైనవి. ఏ విధంగానూ కూడా కృతజ్ఞత చెప్పుకోవడానికి చాలనటువంటివి. మురిపించు పువ్వుల పానుపు కాదు, పువ్వులతో పాటు ముళ్ళు ఉండు. సమధిక ఐశ్వర్య నిశ్చల వైభవము కాదు, కలిమియు లేమియు కలిసి ఉండు అన్నాడు వివాహం గురించి ఒక కవి. అయితే మా విద్యాసాగర్ గారు, రంగ గారు సంపదకి రాను రాను కొన్ని అనారోగ్య ఇబ్బందులు ఏర్పడి కొన్ని ఇబ్బందులు పడవలసి వచ్చింది. అయినా ఆ సమస్యలన్నింటినీ ధైర్యంతో ఎదుర్కొని స్థితప్రజ్ఞుడై దైవచింతనని ఆలాపనగా చేసుకొని వారు జీవనయానాన్ని సాగించారు. తమ బాధ్యతలు పూర్తి చేసుకొని ప్రశాంత చిత్తులై జీవనయానం సాధించి పరమపదం చేరుకున్నారు. ఆ పుణ్య ఆదర్శ దంపతుల 60వ వివాహ సందర్భంగా వారి దివ్య స్మృతికి అంజలి ఘటిస్తూ వారి ఆశయాలు, ఆదర్శాలు వాటిలో మనల్ని నడిపించమని, మనకి దివ్యమైనటువంటి వారి అమోఘమైనటువంటి ఆశీర్వచనాలని ప్రసాదించవలసిందిగా కోరుకుంటూ హృదయపూర్వక నివాళులు సమర్పించుకుంటున్నాను.